నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదుసుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో ఎలా అయితే వచ్చేసిందో ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో కూడా వచ్చేసింది సార్. అంటే చాలా వరకు కామన్గా పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమైతే ఇస్తున్నారో అవే కొద్దిగా పెంచి ఇస్తారన్నట్టుగా ఉన్నాయి, కొన్ని కొత్తగా యాడ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు సార్ ఈ రెండింటి మధ్య? ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన కౌలు రైతుల విషయం అయ్యి యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సజెషన్ తోటి. అయితే ఓవరాల్గా టీడీపీ సూపర్ 6 అని అన్నారు. మహాశక్తి మహిళలకి బస్సులో ఫ్రీ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. 3 సిలిండర్లు ఫ్రీ ఒకటి. అది ఎలా ఉపయోగం అంటే వంటగదిలో ఇప్పుడు నువ్వు ఎంతనో డబ్బు ఉన్నాయి ఆడవాళ్ళకి ఒకటి కొంచెం రూపాయి చౌకగా దొరుకుతుందంటే సంతోషంగా ఉంటుంది వాళ్ళకి మనశ్శాంతిగా. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఆర్థికవేత్తలు మహిళలు, గృహిణులు. ఎందుకంటే ప్రతి రూపాయి జాగ్రత్తగా లెక్కేసి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తారు ఫైనాన్షియల్గా. బ్యాలెన్స్ షీట్ వాళ్ళ చేతిలో ఉందనుకోండి కుటుంబం చాలా భద్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ అభిమానం సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా సరే విజయం సాధిస్తారు. ఇప్పుడు బస్సులో ఫ్రీ అనుకోండి, తెలంగాణలో రకరకాల గందరగోళం చేస్తున్నారు. ఏమి గందరగోళం కాదండి, అందరం బెనిఫిట్ అయ్యేవాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఊరికే అరుచుకుంటారు అంతే. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సినిమా టికెట్లు కాడ చిరంజీవి గారి సినిమా వస్తుంది, పులవమని జనం వెళ్తారు, టికెట్లు దొరకలేదని గుద్దుకుంటారు, కుమ్ముకుంటారు. అలాగని చెప్పి సినిమా బాగోలేదంటారా? చూసినట్టు బాగుంటే బాగుందంటే అట్లా లేదని వస్తాడు, అంతేగాని టికెట్లు దొరికినంత మాత్రం బాగోలేదు అండి కదా. అందరికీ నచ్చాల్సిన విషయం కూడా లేదు అంతే. కాబట్టి ఇప్పుడు బస్సు ఉంది, ఒక మహిళలు పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటారు, లేకపోతే ఏదన్నా మా సమీప పట్టణాల్లో గ్రామాల నుంచి కూరగాయలు ఆకుకూరలు పట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు, లేకపోతే పాలు పట్టుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటారు, లేకపోతే వాళ్ళు తయారు చేసిన వస్తువులు పెద్ద మార్కెట్. ఇది చాలా మంచిది. ఎలాగంటే కొంతమంది చాలా నైపుణ్యం ఉంటుంది, పిండి వంటలు ఇలాంటివి చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు శుభ్రంగా. చేగోడీలు గీగోడీలు ఇలాంటివి చేసుకుని ఇప్పుడు పల్లెటూరులో కొన్ని చోట్ల కొంత స్పెషాలిటీ ఉంటుంది, పలానా ఊళ్ళో ఈ బ్రహ్మాండంగా తయారు చేస్తారంటారు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ బస్సుల వల్ల వాళ్ళకి అవి పట్టుకెళ్ళి షాపులకి వేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ట్రావెలింగ్ కాస్ట్ మిగులుద్ది వాళ్ళకి, ట్రావెలింగ్ మిగులుతుంది, అన్న క్యాంటీన్ ఉంటుంది, భోజనం వచ్చి వెళ్ళిపోద్ది. ఎంత బెనిఫిట్ అండి అది. అలాగే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డబ్బులు బొటాబొటీగా ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళి రావటంగా అక్కడ అన్న క్యాంటీన్తో భోజనం చేస్తారు, బస్సులు ఫ్రీగా దొరుకుతాయి. ఇలాగ ఇది మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి, ఆడవాళ్ళందరికీ కూడా చాలా సంతోషిస్తారు కూడా. సిటీ బస్సులో తిరిగే వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అందరికీ కూడా చాలా ఒక చోట నుంచి ఒక చోటకి పనులకు వెళ్తారు. హౌస్ మేడ్లు ఉంటారు, ఇళ్లలో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు, షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. అంటే జనరల్గా వచ్చే జీతంలో సగం ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఈ సమస్య చేయాల్సిన పని 4 బస్సులు ఎక్కువ వేయాలి అంతే. ఓకే. అది కాకుండా సార్ ఉచితంగా మహిళలకంటూ సపరేట్గా బస్సులు పెట్టేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా సార్? డెఫినెట్గా మీకు అది చంద్రబాబు గారు అయితే ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తాడు కదా, బుర్ర ఉన్నవాడు కాబట్టి. మిగతా దద్దమ్మల కంటే కూడా చంద్రబాబు గారు బుర్ర ఉన్నవాడు కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక పెన్షన్ అలాగే చెప్పుకున్నాం మనం. పెన్షన్ విషయం అనేటువంటిది సూపర్ 6 అది. అంటే వీళ్ళు 6 పాయింట్లు కూడా ఆ మధ్యకాలంలో అతను ఎవరో 6 6లు కొట్టేసాడు, యువరాజ్ సింగ్ 2020 వరల్డ్ కప్లో ఇలా ఇంగ్లాండ్ మీద. అలాంటిదే ఇది, ఒకదాన్ని మించి ఒకటి. ఊరు బాబు 5ది కొట్టేసాడు, 4 నేను 2వ దాని నుంచి చూసాను నేను. అది నేను వచ్చేటప్పటికి రూమ్లోకి వెళ్ళేటప్పటికి మంచి 6 కొట్టాడు. పొలవమని కామెంటేటర్లు చెప్తారు కదా, ఏదో భలే ఉందో, మనం బాగుంటేనే కదా చూస్తాం, బాగోపోతే వికెట్లు పడిపోతుంటే చూస్తాం మానేస్తాం మనం. ఇదేదో బాగుందిరా బాబు అని చూస్తే 2వ 6 కొట్టాడు. వాళ్ళు 2 6లు వరుసగా కొట్టాడు, బాగానే ఉంది అనుకుని ఇక పక్కన బట్టలు మార్చుకుని మళ్ళీ లింగి కట్టుకుని వచ్చే వాళ్ళు 3వది కొట్టేసాడు. ఇదే 3 కొట్టాడు కానీ హ్యాట్రిక్. 4వది కొట్టాడు. 4వది కొట్టిన తర్వాత 5 6 కొట్టడా అనేటువంటి టెన్షన్. 6 వరుస కొట్టాడు, ఇంకా అలా కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మడతెట్టేసారు వీళ్ళు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఆధారపడింది ఎవరో తెలుసండి, వాలంటీర్లు పథకాలు. ఈ 2 వాటికి బొక్కెట్టేసారండి. వాలంటీర్లు 5,000 ఇస్తాన్నాడు అతను. తర్వాత వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చాను అన్నాడు. మరి ఉద్యోగులు ఇచ్చావు కదా, ప్రభుత్వ ఉద్యోగం అన్నా కదా, మా జీతం పెంచమన్నారు. అబ్బాయి మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు. సరే ముక్తో 3తో 600 700 పెంచాడు. వీళ్ళు ఏకంగా 10,000 అన్నారు. ఇందులో చదువుకున్న వాళ్ళు నీళ్ళటి కుర్రోళ్ళు ఎవరన్నా కొంచెం బీటెక్లు గట్రా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు కదా, బీటెక్లు BAలు గట్రా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం చూస్తున్నారు వేరే కంపెనీల్లో. లేని వాళ్ళకి ఇక్కడే 10,000 ఇచ్చి ఉండేస్తారని. నాకు కూడా వాలంటరీ చేస్తామని అవకాశం వచ్చింది సార్, నేనైతే చేయను వచ్చేసాను. అలాగా ఇప్పుడు 10,000 ఇస్తారు. ఇప్పుడు
వాళ్ళు రాజీనామా చేయమన్నాడు, చేయలేదు వాళ్ళు. ఎందుకు చేయలేదు? ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళు చేర్చుకోర్రా బాబు అని. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళే గవర్నమెంట్లోకి వస్తున్నారని వాళ్ళకి అర్థమైందా? నీకు ఎవరైతే నీ బలగం అనుకున్నావో వాళ్ళే నమ్మట్లేదు నిన్ను. ఇంకెవరు నమ్ముతారు? ప్రజలు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు ఎందుకు చెప్తారు ఓటేయమని? నీకు నమ్మకం లేనప్పుడు అతను వస్తాడని నువ్వు ఎలా చెప్తావు ఓటేయమని? ఇది గెలిస్తే ఇంకా 10,000 వస్తాయి కదా సార్ ఇక్కడ అలా సార్. కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు అయితే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్మితే అతను రాజీనామా చేయమని అంటే చేస్తారు. అవునా కదా? మనోడు వచ్చింది వాళ్ళు పెట్టుకుంటాడులే అని. వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే నువ్వు వస్తావని వాళ్ళకి నమ్మకం లేదు. నువ్వు వస్తావని నమ్మకం లేనప్పుడు మనోడే వస్తాడు మళ్ళీ ఓటేయమని ఎవరికైనా చెప్తారు వాళ్ళు? చెప్పరు కదా. అంటే అవుట్. అతను దేనైతే నమ్ముకున్నాడో అది మడతడిపోయింది. ఇక పెన్షన్లో 4,000 చేసాడు, 3,000 4,000 చేసాడు. జూలై తారీఖు 3,000 ఎక్స్ట్రా ఇచ్చేస్తాడు. అయిపోయింది ఎలక్షన్. ఇంకేముంది? ఆడవాళ్ళకి అమ్మఒడి సచ్చి చెడి ఒకరికి ఇస్తాను, ముగ్గురికి ఇస్తాను, 4గురికి ఇస్తానని చెప్పి వీళ్ళేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను. ఇది పెద్ద కష్టం కాదు వీళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే చేతకాని దద్దమ్మ నువ్వే ఇచ్చినప్పుడు చాలా తెలివైనోడు, సంపద సృష్టించగలిగినోడు, పెట్టుబడులు తేగలిగినోడు, సక్రమంగా పరిపాలించగలిగినోడు, మంచి బుద్ధి ఉన్నవాడు, బుర్ర ఉన్నవాడికి ఎందుకు ఇవ్వలేడు? అవునా కదా? ఇది కదా ఆలోచించుకుంటారు. సార్ ఇంకొకటి భూ యాక్ట్ చట్టం మీకు తెలిసిన విషయం బాగా, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఎలా చూసుకునే అవకాశం సార్? ఇది ఏమన్నా ఇప్పుడు దానివల్ల నష్టమా కష్టమా ఉపకారం ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే తర్వాత అది అమల్లోకి వచ్చిందా దాని ప్రాక్టికల్గా దాని కష్ట నష్టాలు తెలుస్తాయి. ప్రస్తుతానికైతే జనం అందరూ ఆహాకారాలు చేస్తున్నారు, బాబు ఇటు దొబ్బేసిలో ఉన్నారు బాబు అని. ఆ ఇమేజ్ పడిపోయింది. అది చాలు, అతను వాషౌట్ చేస్తే ఇంకా కొంచెం ఎవరన్నా వైసీపీ పార్టీ అభిమానులే వీడు వస్తే దోలు తీరిపోతారా బాబు మళ్ళీసారి చూసుకోవచ్చు, ముందు రానివ్వకూడదు అనుకుంటారు. ఓకే. ఇప్పుడు అరెకరమో ఎకరమో సెంటు భూమి అన్నా ఉంటుంది కదా, ఎవడో ఒకటికి ఉంటుంది సార్. జనరల్గా ఎవరికైనా ఉంటుంది. మెజారిటీ పీపుల్కి ఉంటుంది. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో ఎంతో కొంత కష్టపడి సంపాదించి కొనుక్కుంటున్నారు. అవునవును. అరెకరమో ఎకరమో ఎంతో కొంత కొనుక్కుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇతను చాలా దూరంగా జరిగిపోతారు. జరుగు జగన్ అని జరిపేసి వీళ్ళు దూరంగా పోతారు. చేత అతను ఏమైనా అతని టైం బాగోలేదండి. గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలన్నీ ఇతను రివర్స్ అయిపోయినాయి. వాళ్ళ అమ్మ చెల్లి దూరం అయిపోయారు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు పీక్ షూట్ వేసుకుంటుంది. కోడికత్తి కేసు చిచ్చి ఎంత దుర్మార్గుడు అనేటువంటిది కోడికత్తి సీన్ బయటకు వచ్చేపోయాడు. ఇది చాలా అన్యాయం ఇదని. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అతని పక్కనే. కేసీఆర్ గారు ఇప్పుడు తుంటి ఎముక ఇరిగి అతను తన కట్టులు కట్టించుకుని ఆ పని మీద ఉన్నాడు. అతని పరిస్థితే బాగోలేదు. మోడీ గారు అప్పుడు అతని వైపున ఉన్నాడు వెనకాల నుంచి అయినా కానీ. ఇప్పుడు వీళ్ళ కూటమిలో చేరిపోయాడు. అప్పుడు మాజీ జడ్జిలు, విశ్రాంతి అధికారులు ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ సపోర్ట్ చేశారు. ప్రేతాత్మ వీళ్ళందరూ, ఆత్మ అంటే కేవీ రామచంద్రరావు వెనకాల నుంచి కాంగ్రెస్లో కూడా సపోర్ట్ చేశాడు. ప్రేతాత్మ అంటే వండగల అరుణ్ కుమార్ రాయమండ్రి నుంచి హెల్ప్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఏమైనా చీ అంటారని చెప్పేసి అతని వైపు మాట్లాడలేకపోతున్నారు. సరే, అయితే మోదీ గారు కూటమిలో ఉన్నా సరే ఇండైరెక్ట్గా జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్గా చేస్తున్నాడు సార్. వాళ్ళు ఇంకేవారం కదా వాళ్ళది. అది తొడ సంబంధం 90 ఏళ్ళు ఉంటుంది, వదులుకోలేరు. ఓకే. వాళ్ళు ఎలా వదులుకుంటారు? మోదీనే కావాలనే జనసేనకి చేస్తారండి. ఇప్పుడు అలా చేసి కొలిది జనాలకి ఇంకా కసి పెరిగిపోతుంది. ఎట్టి పరిస్థితులు ఓడించారు. ఇప్పుడు బీజేపీని ఓడించరు ఆంధ్రాలో, ఎందుకంటే జగన్ ఓడిపోవాలి కాబట్టి. జగన్ మీద ఉన్న బీజేపీ పడే ఓట్లన్నీ టీడీపీ పడినట్టు లెక్క. జగన్ మీద ఉన్న కోపం ఏంటంటే బీజేపీ కలిసినా ఆ స్మెల్ ఉన్నా సరే భరిస్తున్నారు. పైగా అక్కడ సీట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎవరో టీడీపీ స్మెల్ ఉన్న వాళ్ళే కదా వాళ్ళంతా. కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? తెలంగాణలో పడుతుంది బీజేపీకి. కర్ణాటకలో 2వ ఫేజ్ ఉంది, అక్కడ పడుతుంది. ఒరిస్సాలో పడుతుంది. ఎక్కడ ఉంటే అక్కడ పడుతుంది తెలుగు వాళ్ళు. వీళ్ళు మోసగలరు. కానీ ఆ దేశం మొత్తం మీద వాళ్ళ పని బాగోలేదు బీజేపీకి. వాళ్ళ దుకాణం కూడా సర్దుకునే టైం వచ్చింది. అంటే ఈసారి అయితే కాదు, నెక్స్ట్ టైం మేబీ అయ్యి ఉండొచ్చేమో. ఏంటండి ఈసారి కాదు? ఎవరు చెప్పారు మీకు ఈసారి? అంటే 300 సీట్లు వచ్చే అవకాశం వాళ్ళు చెప్తారండి. 300 400 వస్తాయని రావాలి కదా. ఈయన ఏం చేసేయడం వస్తాయి. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.